నువ్వు అన్నట్టే ఈసారి పొలం బాగా పండిందయ్యా, మన అప్పులన్నీ తీరిపోతాయి. అవును, ఇంజిన్ పెట్టాం కదా, మన కళ్ళు తీరిపోతాయి. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేయాలని గుర్తుందిగా. అవును, నీకు మెల్లో చేపించి గాజులు గడి చేపిస్తాను లేదు ఈ సంవత్సరం నీకు. మాట్లాడదానే రేపు ఉదయం. ఎందుకు అయ్యా, మన ఇద్దరం కష్టపడితే 2 రోజులు అయిపోయింది. అంతేనంటవా? అంతే. అరే, ఎకరానికి 30 బస్తాలు పండాల్సింది 35 బస్తాలు పండినాయి. ఏంటి వీళ్ళకి బస్తా వచ్చి 1300 ఉంది, మనం 900 కొన్నాం. లేదనుకో మనం దివాళా తెస్తాం. నేను ఊరు ప్రెసిడెంట్తో మాట్లాడి ఏంటి ఆడికి కూడా చెప్పాను, అరే ఎవరు వచ్చినా నువ్వు 900 కొను, కావాలంటే తలోగా బస్తాకి 100 రూపాయలు తీసుకోండి. మాట్లాడి చెప్పండి. ఓకే, ఫోన్ చేద్దాం. హలో, ప్రెసిడెంట్ గారు, గవర్నమెంట్ విధించిన రేటు 1300 బస్తాకి, మనం 900 కొందాం. నేను 900 చెప్పా, మీ దగ్గర వచ్చినా 900 చెప్పండి. కావాలంటే బస్తాకి 100 రూపాయలు మీకు కమిషన్ ఇస్తాను. ఈ నా కొడుకులు బయటికి వెళ్ళకూడదు, ఇదే ఫైనల్ రేట్ ఇది, ఓకేనా?